రైట్ సార్. సామాజిక న్యాయం చేయాలంటే సామాజికంగా ఏ ప్రజలు ఎక్కడ ఉన్నారో లెక్క తేలాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణన లెక్కలు బయట పెట్టమని డిమాండ్ చేస్తుంది దానికోసమే. రెండోది, అవి తప్పుడు లెక్కలా, కుచించబడ్డ లెక్కలా తర్వాత, కానీ కనీసం ఒక కాగితం అక్కడ పడి ఉంది ఈ వర్గాలకు సంబంధించింది. దాన్ని బయట పెట్టమంటే ఈ పాలకులు బయట పెట్టట్లేదు. సో ఇక్కడ న్యాయం అనేటువంటి అంశమే వచ్చినప్పుడు ఫస్ట్ ఈ బీసీ వర్గం మాలాంటి నాయకులు మొదటగా అప్లిఫ్ట్ చేయాల్సింది సంచార జాతుల దగ్గర నుంచి మేము లెక్కలు రాసుకుంటూ రావాలా. ఎక్కడైతే ఈ వర్గాలలో బీసీలలో ఉన్నటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో ఈ అసమానతలను రూపుమాపడానికి రేపొద్దున తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజకీయ పరమైనటువంటి సామాజిక న్యాయాన్ని చేయడానికి మొదటి సీట్లను అక్కడి నుంచే ప్రకటించుకుంటూ వస్తుంది. రేపు రీజనల్ జస్టిస్ అనేటువంటి మాట ఇక్కడ పాలమూరు అనేటువంటి పదానికి వెంటనే అతుక్కోవడానికి ఉరికొచ్చే ఇంకో పదం లేబర్ అనేటువంటి ఇంకో పదం దాని వెనకాలే వస్తూ ఉంటుంది. పాలమూరు అనగానే లేబర్, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల అనగానే దుబాయ్, నల్గొండ అంటే ఫ్లోరైడ్. ఈ రీజనల్ అంశాలు అంటే ఆ భూమికి ఈ మహబూబ్ నగర్ మట్టికి లేబర్ అనేటువంటి అంశం ముడిపడి ఉంది. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రీజన్లలో ప్రజలు నీవు ఎంత తెల్ల బట్టలు వేసుకున్నా పాలమూరు అని కాచా మీరు లేబర్ వాళ్ళు కదా. ఇట్లా ఎక్కడ అంటే బొంబాయి, దుబాయ్ అనేటువంటి అంశాలు చర్చకు వస్తాయి. సరే, ఎందుకు వీళ్ళు విముక్తి కాలేకపోతా ఉన్నారు? ఎందుకు ఈ కొంచెం డబ్బుల కోసం వీళ్ళు వలస జీవులుగా మారుతా ఉన్నారు? ఎందుకు ఆ స్థానికంగా అవకాశం లేదు అనేటువంటి స్పష్టత ప్రభుత్వానికి రావాలి. ప్రభుత్వానికి ఆ స్పష్టత లేదు. ఈ పాలమూరు బతుకులు మారాలంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి మూసీ సుందరీకరణతోని పాలమూరు బతుకులు మారాయి. వాళ్ళ శరీరాలకు అంటినటువంటి లేబర్ మురికిని కడగడానికి ఒక పథకం ఉండాలి. ఇవాళ పెళ్ళైన వెంటనే భార్యను వదిలేసి దుబాయ్, గల్ఫ్, ఇతర ప్రాంతాలకు పోతున్నటువంటి వాళ్లకు ఇక్కడ భరోసానిచ్చే పథకాన్ని ఒకటి చూపెట్టండి. ఇక్కడి ప్రభుత్వాలు కేవలం చనిపోతే మీ శవాన్ని తీసుకొస్తామని చెప్తా ఉన్నాయి. చనిపోతే మీ శవాన్ని దుబాయ్ నుంచి తీసుకురావడానికి పథకం పెడతామని చెప్తా ఉన్నాయి. ఇది కాదు. అసలు నువ్వు దుబాయ్కే పోకుండా ఇక్కడ పనిచేసుకోవడానికి పథకం ఏది? సో ఇట్లా రీజనల్ గా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. వాటన్నిటి పరిష్కారం, ఆర్థిక పరమైన పరిష్కారాలు కొన్ని చేయాల్సి ఉంటుంది, ప్రత్యేకమైన స్కీముల ద్వారా కొన్ని చేయాల్సి ఉంటుంది. కాబట్టి అది చేయడం సాధ్యమని నేను భావిస్తా ఉన్నా. ఇక రెండోది పంపిణీ న్యాయం. మొట్టమొదటి పంపిణీ అట్టడుగు నుంచి స్టార్ట్ కావాలనేది మా ప్రథమ సిద్ధాంతం. దానికి మేము కట్టుబడి ఉన్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.